महागणाधिपतये नमः। सद्गुरुभ्यो नमः। ओम शुक्लां वरदं विष्णुं वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नमः। క్షీరసాగర చాక్షుష మన్వంతరంలో జరిగిన క్షీరసాగర మదనానికి కారణమైనటువంటి దేవతలందరూ ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటే బ్రహ్మ మనము అందరము పరమాత్మ అయినటువంటి నారాయణ ఆశ్రయిద్దామని వెళ్ళటం, అక్కడ దేవతల వరకు కూడా వీళ్ళ కనపడవు. ఎందుకంటే వీళ్ళు తమ దివ్యశక్తులను కోల్పోయారు కాబట్టి. ఎప్పుడైనా సరే ఏది కూడా శాశ్వతంగా నిలబడవు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ వచ్చింది కదా అని ఇది ఉండదు. ఎవరికైనా సరే ఇవాళ వచ్చినది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. వచ్చినది ఎప్పుడు పోతుందో తెలియదు, అక్కరలేనిది ఎప్పుడు తగులుకుంటుందో తెలియదు. అంటే ఏదైనా కూడా క్షణభంగురమే, ఏది కూడా శాశ్వతంగా నిలబడేది కాదు. దేవతలకే వాళ్ళ ప్రారంభం వల్ల, అహంకారం వల్ల వాళ్ళ దివ్యశక్తులు కోల్పోయాయంటే, మనకున్నటువంటి ఈ శక్తులు అంటే స్వస్థత, ఆరోగ్యంగా ఉండడము, బాల్యంలో ఉన్నటువంటి ఆనందం యవనంలో ఉండదు. యవనంలో ఉన్నటువంటి పట్టుత్వము, బలము, చేయగలనేటువంటి ధీమ కొంతకాలం అయిన తర్వాత తగ్గుతుంది. కొంచెం వార్ధక్యం వచ్చేటప్పటికి మళ్ళా అన్ని తగ్గిపోతుంది. అంటే ఏది శాశ్వతం కాదు. అంటే దేవతలకే శాశ్వతం, మనకు శాశ్వతం కాదు అని చెప్పి. కాబట్టి శాశ్వతమైనది ఏమిటా అంటే దాన్ని పట్టుకోమని చెప్తారు. అందుకని వీళ్ళందరూ చూడలేకపోయారు కదా, తెలుసుకోవచ్చు అవి మన వీటి నుంచి. అన్ని అశాశ్వతమే. శాశ్వతమైనది ఏది అంటే, ఏది అయితే వీటికి మూల పదార్థమో అదే ఉన్నప్పుడు లేనప్పుడు. ఇది పుట్టక ముందు, పుట్టిన తర్వాత, పుట్టి చనిపోయి మరణే అది నశించిన తర్వాత కూడా ఏది ఉంటుందో అదే కారణం అని మనం అది గుర్తుంచుకుని దాని మీద ఉండాలి. అది భగవత్ భావంతో ఉండటం. ఎప్పుడు ఉన్నాడంటే ఒక శక్తి, నాస్తికులైతే ఏదో శక్తి ఉంది అంతే. ఏదైతే నేను దాని పేరు పెట్టా, నువ్వు పేరు పెట్టలేదు అంతే, నామకరణం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయన స్థుతించాడు. రామని, ఆయన నువ్వు చాలా గొప్పవాడి, అనంతుడి, నీవే మా అందరికీ సృష్టి కారణమయ్యాడు. నీవు లేకపోతే ఏమీ లేదు, నీకు నేను శరణ పెడుతున్నాను. తర్వాత నువ్వే మా అందరికీ నీ యొక్క సప్తరజోస్తమ గుణాలైనటువంటి నాటి లాంటివి, నీకున్నటువంటి పంచేంద్రియాలు, అవి నా పంచ జ్ఞాన కర్మేంద్రియాలు కలిపి 10, ఈ పంచ ప్రాణాలు ఇవన్నీ కలిపి రుచులు, ఇట్లా ఉన్నటువంటి చక్రాన్ని, కాలచక్రాన్ని నువ్వే నీ వల్లే జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాడు కదా. 25 శ్లోకాలు అయిపోయినాయి. తర్వాత 29వ శ్లోకం కూడా దేశ కాల మాన పరిస్థితులకు అందినటువంటి వాడు, అవధులు లేనటువంటి వాడు ఆయన ఎటువంటి విరాజిత అంటే, ఆయనను మనము భక్తి జ్ఞాన, మనము ఆయనను తర్కం ద్వారా తెలుసుకోలేము. నెంబర్ 1 అదే చెప్తుంటాడు. ఏమంటే ఏకవర్ణం తమసపరం తదలోకమవ్యక్తమనంతపారం అసాం చకారోప సువర్ణమేనం ఉపాసయే యోగ ప్రధాన ధీరా. అంటే ఏంటంటే ఈయన అతీతుడు. అన్ని దేనికి, వీటన్నిటికీ మొత్తానికి అతీతుడు. ఎందుకు? మళ్ళీ వాటిల్లోనే ఉంటాడు. ఆయన దానికి అర్థం కాడు. దాంట్లో ఉంటాడు. దాంట్లో ఉంటాడు. ఆయన లేకుండా ఏదీ లేదు. ఆయన సంకల్పం లేకుండా ఏదీ జరగదు. కానీ ఆయన సంకల్పాన్ని అనుకుంటాడా, నేను చేస్తున్నాననే భావన అనుకుంటుందా? ఉండదు. ఎటువంటి వాడు ఈ ప్రకృతికి కూడా అతీతుడు. కానీ ప్రకృతి స్వరూపుడు కూడా ఆయనే. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, అందుకే అంటాడు తర్కానికి అందనటువంటిది భగవతత్వం. కాబట్టి తర్కానికి అందనటువంటిది. ఇంకోటి, ఎవరికి వాళ్ళు అనుభవించి దాన్ని ఆనందం పొందటమే కానీ ఆనందానికి అర్థం చెప్పగలుగుతామా? ఏమని చెప్తాం? ఆనందం అంటే నవ్వుతామని. అవి దాని యొక్క బయటకు వచ్చినటువంటి లక్షణం, కనబడేది. కానీ ఆనందానికి కరెక్ట్ అని అర్థం ఏం చెప్పగలుగుతాం? అలాగే దుఃఖానికి ఏంట్రా అంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఆనందం విపరీతంగా అయినా కూడా, ఆనందం ఎక్కువైతే కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. లోపల ఆనందం ఉండిపోతాయి. కాబట్టి కళ్ళ నీళ్ళని చూసి మనము ఇది ఆనందమా దుఃఖమా అని చెప్పుకోవాలి. అది చెప్పుకోలేం కదా. ఎట్లాగైతే మనిషికి రుగ్గుతనం ఉన్నప్పుడు శరీరంలో వేరే రోగం ఉంటుంది, కానీ బాహ్యానికి మనకి ఒళ్ళు వేడెక్కుతుంది. మనం ఏం చేస్తాము? జ్వరము అనుకుంటాం. కానీ మా అబ్బాయి మామూలుగా చేసే డాక్టర్ ఉన్నారు కదా, తెలిసి ఉండొచ్చు. జ్వరము అనేటటువంటిది నిజంగా రోగం కాదు. అది ఏంటంటే మన శరీరంలో చేరినటువంటి అస్వస్థనం, మన శరీరానికి పనికిరానటువంటిది ఏదైతే లోపల జరుగుతుందో దానిని నెట్టేయటానికి మన శరీరంలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ కెపాసిటీ అంటాం. అంటే మనకు పనికొచ్చేటటువంటి ఉపయోగకరమైనటువంటి యాంటీబాడీస్ అవన్నీ కూడా ఎక్కువగా తయారయ్యి దాన్ని నెట్టేయడానికి ప్రయత్నిస్తాం.
ఆ ఘర్షణ వల్ల అధిక ఉత్పత్తి జరగడం, ఆ సమయం క్రియ వల్ల శరీరం వేడెక్కి ఏదైతే ఉష్ణమే రింత. ఉష్ణం పూర్తి పెరిగితే జ్వరం, ఉష్ణం పూర్తి జీరో అయిపోతే చావు, మంచు పట్టేయడం, సమం అయిపోతుంది, అంతే కాదు. అది సమపాళలో ఉండాలి. అందుకే ఆయుర్వేదంలో ఏమంటారంటే వాత పిత్త శ్లేష్మ, ఈ మూడింటి మధ్య ఆలోచించేస్తాం రకరకాల. ఏదైనా అంతే కదా. అంటే ఇది దాని యొక్క ప్రభావమే కానీ అది రోగం కాదు. కళ్ళ కలపొస్తుంది, కళ్ళప్పుడు పుసులు వస్తే కళ్ళు ఎర్రబడతాయి. నిజంగా ఎర్రబట్టల రోగమా? కాదు. కళ్ళలో జరిగినటువంటి క్రిములు, అంటే అదొక బ్యాక్టీరియా, అది అంటాం మనం అన్నాం. అది చేరటం వల్ల వచ్చింది. అంటే వీడు దేనికి మందు వేస్తారు, దాన్ని బట్టి ఆ గుర్తును బట్టి లోపల ఫలానా బ్యాక్టీరియా ఉండదు అని మందు వేస్తారు. ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే నశించుకోగానే వెంటనే కళ్ళు నార్మల్గా. ఏదైనా ఎక్కువ ఏదో తింటాం, అనుకోని పదార్థం తిన్నాం, తినంగానే మనకేమవుతుంది, అది డైజెస్ట్ కాలేదనుకోండి, ఫస్ట్ వచ్చేది వామిటింగ్ వచ్చేస్తుంది. వామిటింగ్ కూడా కాకపోతే అది ఎందుకు చేస్తుంది, శరీరము తనంతట తను దానిని సరి చేసుకోవడానికి, దాన్ని నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంది శక్తి ఉన్నంత వరకు. అది నెట్టివేయలేనప్పుడు అదేం చేస్తుంది, లోపల ఉండి కుళ్ళిన వాసన, రెండో రోజున డబ్బు వాసన, మనకి అజీర్తి టేపులు వస్తుంది. అజీర్తి అంటారు. అజీర్తి అంటే అటువంటి జీర్ణము కాని స్థితి. దానివల్ల లోపలది కుళ్ళినట్టు అయిపోయి అది వాసన రావడం. ఆ తర్వాత ముందు వృద్ధ ద్వారం ద్వారా, తర్వాత అధో ద్వారం ద్వారా కూడా డబ్బు వాసనలు వస్తూ పోతాయి. అన్ని కారణం ఏంటి, ఇవన్నీ ఏంటి, లోపల అన్నం అది కావాలి. కానీ మనం ఏం చెప్తే నాకు వామిటింగ్స్ వచ్చేస్తున్నాయంట. ఎందుకు వస్తాయి వామిటింగ్స్, మన శరీరానికి పనికిరాని పదార్థం ఏదో లోపలికి వెళ్ళింది, దాన్ని నెట్టేయడానికి మన శరీరం శరీర భాగాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించడంలో జరిగినటువంటి కనపడేటటువంటి లక్షణం ఇది, అంతేగాని రోగం అది కాదు. మన వాడు దానికి మందేస్తా చెడ్డ, ఇట్లా అంటే మామూలుగా ఏదైనా. అట్లాగే భగవంతుడు ఏంటయ్యా అంటే, ఈయనని కనుక్కోవాలి అంటే ఎవడి కాడు అనుభవించాలి, ఆనందాన్ని పొందాలి, కానీ పైదాన్ని బట్టి మనం చెప్పలేదు ఇది ఎట్లా ఉంటుంది కదా. అటువంటి వాడు, అటువంటి నాయన నీకు మేము దీన్ని ఎట్లా తెలుసుకోగలుగుతాం, ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు తెలుసుకోగలుగుతాం, వేరేగా తెలియదు. అటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నాం అని నేను నడుస్తున్నాను. అట్లాగే ఆత్మాత్మ గుణం పరేశం నమామ భూతేషు నమం సమం చరంతం. ఈయనేంటి మాయా, జీవుడు ఏం చేసుకుంటాడు, ఈ మాయ ఉంది కదా, మాయ కూడా ఆయన యొక్క శక్తి, అది మాయ. ఆ మాయలో పడి మనిషి ఏం చేసి జీవుడు ఏం చేస్తున్నాడు, మనిషి అంటారు జీవుడు, ఏ జంతువు, ఏ రకమైన జీవుడు, బద్ధజీవి కావచ్చు, కర్మజీవి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, తన అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు, తన నిజతత్వాన్ని మర్చిపోతున్నాడు. ఏంటి ఆ నిజతత్వము, నేను కూడా, నాలో ఉన్నటువంటి జీవుడు కూడా భగవత్ స్వరూపమే, భగవంతుడికి దీనికి అభేదము, కాకపోతే అది పెద్దది, ఇది స్థూలము, ఇది సూక్ష్మం, అది సమిష్టి, ఇది వ్యక్తి అని అర్థం. అది తెలుసుకోలేక వీడు దాంట్లో కూడా కొట్టుకుంటుంటాడు, దుఃఖాల్లో కొట్టుకుంటాడు, వీటన్నిటిలో. కానీ దీన్ని తొలగించాలి ఎవరు చేయాలి, కానీ ఈ జీవు మరి అంటారు మీరు, ఈ భగవంతుడే జీవుడుగా లోపల ఉన్నాడు అంటున్నావు కదా, ఆయన పట్టకుండానే ఉంటాడు. ఆ జీవుడికి ఇది అంటదు, ఆయన దానికి ఏం పట్టించుకోకున్నాడు. కానీ మనము దేహంలోకి వచ్చిన తర్వాత మనకేంటంటే ఈ మాయా ప్రపంచం ఇదంతా నాది నీదని భావన మనం పడతాం కాబట్టి మనము యాతనా శరీరాన్ని పొంది వెళుతూ శిక్షలు అనుభవిస్తుంటాం. అందుకనే ప్రతిదానికి కూడా రకరకాల దేహాలు ఉంటాయి. అది అటువంటి వాడు ఏంటి నెట్ తెలుసుకోవాలి మనము, ఆయనను మనలోనే ఉన్న భగవంతుడు తెలుసుకోవాలి అంటే మన యొక్క తర్క వితర్కాల వల్ల కానీ, మన యొక్క గొప్పతనం వల్ల కానీ, మన యొక్క ప్రయత్నం వల్ల, పురుష ప్రయత్నం వల్ల సాధించడం కష్టము. పురుషుడు చేయాల్సింది ఏంటయ్యా అంటే ఆ శక్తికి సరెండర్ అయి ఉండటమే. నిన్ను తెలుసుకున్నానంటే దానికి విధేయత, సరెండర్ అంటే దాని సభూతి అంటారు, నిష్ఠ, సభూతి అంటే వెళ్ళిపోవాలి. ఆయన నీకు తప్ప గతి లేదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనాలు అనుకుని వెళ్ళిపోతే ఆయన అనుగ్రహంతో దీనికి బయటకు వెళ్ళవా ఆయన చూడగలవు. ఎట్లాగంటే నువ్వు వింటూ ఉన్నాడండి, ఆయన లోపల ఉన్నాడు, తాళం వేసుకున్నాడు, మనం ఎంత చూస్తే కనబడతాడా, ఆయన తలుపు తీసి బయటకు వస్తే మనకు కనబడతాడు. అంటే ఆయన ప్రమేయంతో మనం కనబడతాం. ఎందుకు, మన లోపల చాలా పెట్టాడు. ఈ లోపల ఎంత తలుపులు పెట్టాడు, త్రిగుణాలు పెట్టాడు, అరిషడ్ వర్గాలు పెట్టాడు. తర్వాత మళ్ళా మనకి లోపల వెళ్లకుండా బయట తిరగడానికి ఇంద్రియాలు పెట్టాడు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటికి పనిచేసే శక్తిని పెట్టాడు. మనం ఎప్పుడైనా ఆలోచిస్తామో, నేను ఎట్లా చూడగలుగుతున్నాను ఆలోచిస్తామో, ఆలోచించు. కళ్ళకి మసుకొచ్చింది కనబడకపోతే కళ్ళగొడ్డు పెట్టేసుకుంటాం. కానీ ఇంతవరకు నేను చూడగలను, ఎందుకు చూడటం లేదు అంటే ఏం చెప్తారు, నీకు ఆయన వయసు వచ్చింది అంటారు. అది కాదు, లోపల ఉన్నటువంటి శక్తిని గుర్తించడానికి ఇది ఒక మార్గము.
ఇట్లా ప్రతిదీ అంతే. రమణ భగవాన్ ఎందుకు వెళ్ళారు? ఆయన విపరీతమైన అనారోగ్యం వస్తుంది. ఆ జ్వర పరిస్థితిలో ఆయన చనిపోయే స్థితికి వెళ్ళినట్టు వెళ్తారు. ఆ సమయంలో నేను ఎక్కడికి పోతున్నాను, నేను చనిపోవడం అంటే ఏంటని ఆయన బాధ కలిగి ఆయన అప్పుడు దాన్ని చూసుకుని దాని ద్వారా ఆయన ప్రేరేపితమై వెళ్ళారు. అంటే మహాత్ములకు ఏదో కారణం కావాలి తమ నిజస్వరూపం బయటకు రావడానికి. మనందరికీ అట్లా చిన్న చిన్న సంఘటనలు సరిపోవు. భార్య అన్న ఒక్క మాట తులసీదాసుని సన్యాసంలోకి తీసుకెళ్లిపోయింది, రామదత్తుడు అయిపోయాడు. ఆవిడ ఏమంది, నా మీద ఈ అందం మీద ఈ అందమైన ఈ బాహ్య సౌందర్యమైన ఈ దేహం పెట్టినటువంటి మమకారాన్ని ఒక్క క్షణం రాముడి మీద పెడితే ఎట్లా ఉంటుంది భగవంతుడి మీద అనగానే ఆ వచ్చినవాడు వచ్చినట్టు వెళ్ళిపోయాడు ఆయన మన తులసీదాస్. అంతే. వాల్మీకి ఏమైంది, భార్య పిల్లలు ఏమన్నారు, నీ పోషించవలసిన బాధ్యత నీదయ్యా, మాది కాదు, దానికి అడ్డ చేస్తావు, ఆ కర్మ నీదే అన్నారు. వెంటనే ఆయన మారైపోయాడు. నిజంగా ఇట్లాంటి సంఘటనలు మనకి రోజు జరుగుతూనే ఉంటాయి, అవునా కదా? కానీ మనకి ఎందుకు కరెక్ట్లేదు అది అంటే, వాళ్ళు కారణ జన్ములు ఒకదానికి వచ్చారు, ఒక శాప ఫలితంగానే ఒక కన్నా అనుభవించడం కాబట్టి అక్కడ ఉంటారు. ఆ సమయం అయిపోగానే వాళ్ళకి అది దాన్ని ఏమంటారంటే ఆ ఉత్ప్రేరకం కలుగుతుంది, ఉత్తేజితం కలుగుతుంది, ప్రచోదనం కలుగుతుంది, తెలంగాణ మారిపోతుంది. కాబట్టి ఆ సంఘటనలు అందరికీ పనిచేస్తాయి అంటే పనిచేయవు, అంతవరకే పనిచేస్తాయి. అట్లాగనమాట భగవంతుని యొక్క కృప ఉంటేనే నేను తెలుసుకోగలుగుతాం. అటువంటి ఓ నాయన నీకు మేము నమస్కారం పెడుతున్నాము. అట్లాగే ఏమంటున్నాడు ఇక్కడ, గతి ఇమే వయం ప్రియయైవ తన్మా సత్యేన సృష్టా బహిరంతరాభి గతి న సూక్ష్మా ముషయచ్చ విద్మహే కుతో అసురాధ్యా ఇతర ప్రధాన. నాయన నీ యొక్క సత్వగుణ ప్రధాన లక్షణం భగవంతుడిలో ఆయన అన్ని గుణాలు పుట్టించాడు కదా. సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళం ఎవరము? దేవతలము, ఋషులము. ఋషులు దేవతలు ఎవరు? భగవంతుడి యొక్క సత్వగుణంలో నుంచి పుట్టిన వాళ్ళు. అటువంటి నీ సత్వగుణంలో నుంచి పుట్టిన వాళ్ళం కాబట్టి నీకు ప్రియులం. అయినా కూడా మేము కూడా నిన్ను నిజంగా తెలుసుకోలేకపోతున్నప్పుడు రజోతమో గుణ ప్రధానాలైనటువంటి రాక్షసులు మిగతా వాళ్ళు నేను ఎట్లా గుర్తించగలుగుతారు? అట్లా ఎవరికి అందుబాటు గుర్తించడం అశక్యమైనటువంటి నీకు మేము నమస్కారం పెడుతున్నాం. నువ్వు నన్ను అనుగ్రహించు, మమ్మల్ని అనుగ్రహించు. ఇక్కడ ఇది మీకు ఇక్కడ అదే చెప్తుంటాడు. దీనికి ఏమొస్తుందంటే ఇదంతా పురుష సూక్తంలో ఉంటుంది. దీనికి చెప్పాలంటే ఋగ్వేదంలో పురుష సూక్తం ఉంది కదా, దాంట్లో మంత్రంగానే రాశాడు ఆయన. మంత్రంగా చూడండి, పాదో మహీయం సకృతైవ యస్యః యతుర్విదో యత్ర హి భూత సర్గః. భూమి ఏంటి? ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించిన భూమే పాదములు. ఈ భూమి అందు పుట్టినటువంటి రకరకాల జీవులు, అండజములు, చరజములు, జరాయములు. జరాయువులు అంటే కదిలేటువంటి జీవులు. తర్వాత అండజములు, గుడ్ల రూపంలో వచ్చి గుడ్ల నుంచి పుట్టాడు. ఉద్భుజములు అంటే చెమట నుంచి, స్వేదజములు చెమట నుంచి పుట్టాయి. ఉద్భుజములు అంటే అర్థం ఏంటయ్యా అంటే కదలకుండా చెట్లు ఉంటాయి చూసారా, సగమే కదులుతాయి, చెట్లలో నిలబడ్డాయి, కదిలిక రావు. అవి ఇట్లా 4 రకాలైనటువంటి జీవులు పుట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ యొక్క లీల వల్లే జరుగుతున్నాయి. కాబట్టి కానీ వీటన్నిటిలో కూడా వీటన్నిటిలో అయినా కూడా ఇవి ఏంటయ్యా అంటే వేటికి కూడా స్వతంత్రుడు. ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? నశింపనటువంటిది. అన్ని అష్టైశ్వర్యాలు కాదు. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఏంటంటే సృష్టి చేయగలగటము, తిరగలటము, త్రివోజం చేసుకోవటము, అన్ని కలుగుతుండటం. అటువంటి నాయన నీకు నువ్వు మాయను ప్రసన్నుడు. తర్వాత ఏమంటున్నాడు? జలాలు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి? ఇది అయిపోయిన తర్వాత అంభస్తు యద్రేత ఉదార వీర్యం సిద్ధ్యంతి జీవత్యుత వర్ధమాన లోకాస్త్రయోదాఖిల లోకపాల ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి. నాయన నీ యొక్క వీర్యమే జలము, భగవంతుని యొక్క ప్రాణమే జీవుల యొక్క ప్రాణం, దాని నుంచి వచ్చిందే జలం. చూడండి, భగవంతుని యొక్క జలం ఏంటయ్యా అంటే ఆయన శక్తి అంటే వీర్యము. దాని వీర్యం అంటే శక్తి, దాని నుంచి వచ్చినటువంటిదే జలము. ఆ జలము నుంచే దేవతలు గాని ఎవరైనా పుట్టారు. అందుకే మీకు మనం కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత అని చెప్తాం చూసారు. ఆ మంత్రం చెప్పేటప్పుడు చెప్తాం. దాంట్లో చెప్పేది ఏంటి? జలమే ప్రాణము, జలమే దేవుడు, జలమే దేవతలు, అన్ని కూడా నీరే. ఆ ప్రకృతి అని అందుకే దాని మీద చెప్తాం. అన్ని కూడా అంటే
జలం లేకపోతే ఏమీ లేదు. నీరు లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు కనుక్కుంటారు ఎక్కడో అక్కడెక్కడో నేను ఏదో కనుక్కున్నాం అంటున్నారు. ఏంటది? అక్కడ నీరు అనేది ఉన్నదా? నీరు ఘన రూపంలో ఉందా, జల రూపంలో ఉందా, వాయు రూపంలో ఉందా? నీరు తయారు కావాలంటే హైడ్రోజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి. వీటికి సంబంధించిన మూలధాతు ఏమన్నా అక్కడ ఉందా అని కనుక్కుంటారు. వాటి యొక్క రంగులు వాటి బట్టి అంటే నీరు అనేది ప్రాణం. కాబట్టి ఆ నీరేను దాని నుంచే దేవతలు అందరూ దాని నుంచే పుట్టారు. అటువంటి నీవు ఈ లోకాలు వర్ధింపబడుతున్నాయి కాబట్టి నువ్వు మమ్మల్ని అటువంటి ప్రాణస్వరూపమైనటువంటి నాయన నువ్వు మమ్మల్ని కాపాడు. తర్వాత చంద్రుడు భగవంతుడి యొక్క మనస్సు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు? వృక్షములకు అధిపతి. ఈ చంద్రుడు ఏం చేస్తాడు? అందరికీ ఆహారాన్ని ఇస్తాడు. కాబట్టి అందరికి ఆహారాన్ని ఇచ్చినటువంటి చంద్రుడు నీ యొక్క మనోరూపమైనటువంటి వాడు. కాబట్టి ఆయన నువ్వు లేకపోతే చంద్రుడు లేడు. నీ మనస్సే చంద్రుడు కదా. ఆ చంద్రుడే ఆహారాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఔషధులు అన్ని ఆహారాలు వచ్చేదాన్ని. కాబట్టి అటువంటి నీకు మాకందరికి ఆహార ప్రదాతమైన నీకు నమస్కారము అని చెప్తాడు. తర్వాత ఏమంటాడు? ఈశో అగ్నిర్ముఖం యస్యతు జాతవేద జాతక్రియాకాండ నిమిత్త జన్మ అంతఃసముద్రేషు పతంతుదామతు. ఇక్కడే చెప్తాను. ఏమంటే అగ్ని. అగ్ని ఎవరు? భగవంతుని యొక్క ముఖము. అగ్నినే దేవముఖుడు అంటారు. ఆయన ప్రతి జీవులు అందుకు ఏ పదార్థాన్ని తీసుకువెళ్ళినా సరే నిజంగా మనం ఆహారం తింటే ఏమవుతుంది? మనం తిన్న ఆహారము కడుపులోకి వెళ్ళి ఆ జఠరాగ్ని ద్వారా అది పచనము చెంది పనికిరాని పదార్థం మలంగా బయటికి వెళ్ళిపోయి ఉన్న సారం మాత్రమే మనకేమవుతుంది? జీవకణాలు శరీరము పెరగడానికి కావలసినటువంటి జీవకణాలలోకి శక్తిగా మారుతోంది. రక్తానికి అందుబాటు అయ్యే రక్తంగా మారుతోంది. ఆ రక్తంలో కావాల్సిన ప్లాస్మాగా మారుతోంది. రక్తంలో చాలా ఉంటాయి కదా, ఇవన్నీగా మారుతోంది. ఇవన్నీ మారి ఏం చేస్తోంది? ఇది శరీరానికి వెళ్ళి ఏ భాగానికి కావాలంటే ఆ భాగానికి అందుతుంది. అందించేది ఎక్కడ ఏది వెళ్తుందో ఆహారమే పెడుతుంది. కానీ మనం తిన్న అన్నం, ఏ పప్పు తిన్నామో కూర తిన్నామో ఏదో తింటామో ఆ కూర వెళ్తుందా? వంకాయ కూర, టమోటా పప్పు ఆ పప్పుగా వెళుతుందా? వెళ్ళదు. అన్న సారము వెళుతుంది. ఇది మామూలు ఇదే కదా. అన్న సారం వెళుతోంది మన శరీరంలోకి వెళ్ళి ఏ కణానికి కావాలో ఆ కణానికి కావాలంటే శరీరం రావు కావాలంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. అన్నంలో ఇచ్చినటువంటి కార్బోహైడ్రేట్ పదార్థాలకు సంబంధించిన ఆ శక్తి దాంట్లో వెళ్తుంది. వీటి నుంచే కొవ్వు తయారవుతుంది. అది ఫ్యాట్ గా మారుతుంది. అట్లాగే దానికి కావాల్సినటువంటి శరీరానికి కావాల్సినటువంటి ఏ కణము పెరగటానికి ఏది అవసరమో దానిగా వెళుతుంది. మరి అట్లాంటప్పుడు అంటే వెళుతోంది అన్నసారము, అంతేగాని అన్నం అన్నంగా వెళ్ళటం లేదుగా. అన్నం అన్నంగా వెళుతుందంటే మనం హాయిగా చేకోసేసుకుని ఒక అన్నం ముద్ద, పప్పు ముద్ద ఎక్కడానో పెరుగు ముద్ద ఎక్కడానో కూడా ఉంటాక కాళ్ళలో పెట్టేసుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోము? అట్లా వెళితే చస్తాను తప్ప అది ఆహారంగా మారదు. మారాలంటే ఏది ఇచ్చినా సరే ఏం చేస్తారు? డాక్టర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కడుపులోకి వేసుకోమంటాం. మందు ఇచ్చినా కూడా అది జీర్ణాశయానికి వెళ్ళి దాని నుంచి వెళ్ళాలి. అంటే సారము వెళుతుంది కానీ పదార్థము స్థూలంగా వెళ్ళదు. మరి అట్లాంటప్పుడు భగవంతుడికి నివేదన పెడితే ఎట్లా వెళ్ళింది, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంటారు కొంతమంది ప్రజలు. మీరు నైవేద్యాలు పెడతానంటే దేవుడు ఉన్నాడా, తింటే కాలేదా? ఎట్టా అవుతుంది? ఉన్న సారము తీసుకుంటాడు ఆయన. దానిలో కల్మషాలను తీసుకుంటే ఆయన పవిత్రం చేస్తున్నాడు. ఆ పవిత్ర సారం మనం ఎట్టాగయ్యా అంటే నువ్వు అన్నం తింటే అన్నం వెళ్ళి పెట్టుకుంటావా? ఎందుకు నోట్లో ఎందుకు పెట్టి తింటావు? ముక్కులో పెట్టేసి ఎక్కించేసుకో, కళ్ళల్లో పెట్టేసుకో కాస్త అన్నము. చేతు అట్టుగా చేయి కోసుకుని చేతిలో పెట్టుకో. అక్కడ ఎందుకు తింటలేదు? అన్నం ఎందుకు పెట్టుకోవట్లేదు? నీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు కదా. ఎందుకు నోడు తోడు తినాలి, కడుపులోకి వెళ్ళాలి, జీర్ణం అవ్వాలి, ఆ శక్తి మళ్ళీ శరీరం. ఇది ఎట్లాగే వెళుతుందో అట్లాగే మనం చేసే కర్మకాండలన్నీ కూడా పితృదేవతలు కానీ పెడతాం. పిండాలు పెడితే తింటారా అంటే మరి నువ్వు అన్నం పెడుతున్నావు, తింటున్నావు. నువ్వు అన్నం పొద్దు తింటే అది ఎట్లాగైతే నీ శరీరంలోకి వెళ్ళి నీ శక్తిని పెంచుతోందో అట్లాగే పితృదేవతలకు ఇచ్చినటువంటి పిండ ప్రదానాలు చేస్తావు. అగ్నిలో వేస్తాం, అగ్ని ద్వారా అందుతుంది. అట్లాగే నీళ్లలో కలుపుతాం, నీళ్లలో చేపలు తింటాయి అట్లా జీవులు. అట్లాగే మీకు ఆవుకు పెడతాం, లేకుండా ఇంకో చోట ఇట్లా వేయటం ద్వారా రకరకాల రూపంలో వెళ్ళేది ఏమవుతుంది? అక్కడ ఎవరికి ఏ అవసరం అవుతుందో ఆ రూపంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ సిస్టమ్ పేరే మన పితృదేవతలు. బ్యాంకులో డబ్బులు వేస్తున్నాము, ఇప్పుడు ఆన్లైన్లో మనం కొట్టేస్తాం, ఫోన్లో కొట్టంగానే డబ్బులు వెళ్ళిపోతాయి. ఇక్కడ సిస్టమ్ ఉంది కదా అక్కడ చేసేది. మనం కొట్టంగానే వెళ్ళడానికి సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్నే మన పితృదేవతలు అయితే తీసుకువెళ్ళటానికి వేరే లోకాలకు తీసుకువెళ్ళాలి. అదే దేవతలకు ఇచ్చే సిస్టమ్. ఆ సిస్టమ్ పేరే యజ్ఞము అంటుంది. కాబట్టి మనం అంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది మూర్ఖంగా వాదిస్తారు.
అంటే వాళ్ళు మన మూర్ఖులు అనుకుంటారు, నేను చెప్పలేదు, ఎందుకంటే ఎవరు వాళ్ళు తెలియదు వాళ్ళు కదా. కాకపోతే ఇంత తెలిసేటి ఉన్నా కూడా దీన్ని తప్పు అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఏం చెప్పలేము. అందుకని ఈ ద్రవ్యాలన్నింటినీ కూడా తీసుకెళ్లి శరీరంలోకి అప్పచెప్పేది ఆయన. ఈ దీనికి అయినటువంటి ఎట్లాగైతే అగ్ని స్వరూపం నీ ముఖంగా ఉన్నటువంటి వాడా, నువ్వు మమ్మల్ని కాపాడు, నువ్వు మాకు అంటే ప్రసన్నుడుగా. ఒక మాట, అన్నం అరగలేదు అనుకోండి, అన్నం అరగలేదు లేదంటే అన్నం తినబుద్ధి కాలేదు, మీకు శరీరానికి శక్తి వస్తుందా? కొంతమంది మేము గ్లూకోజ్ పెట్టుకో, అది కూడా ఆహారమేగా, ఏదైనా అదే కదా, పదార్థమే కదా. దాంట్లో కలిసేది ఏంటి? ఈ మనకు ఆహారం తినడం వల్ల కావలసినటువంటి మినరల్స్ ఉంటాయి కదా, ఆ పదార్థాల్లో ఉన్నటువంటి కంటెంట్స్, వాటినే కదా వాళ్ళు దాంట్లో కలుపుతుంటారు. అట్లాగే ఇంకోటి ఉన్నాడు, చక్షురాశీతరణి దేవయానం. చక్షు అంటే సూర్యుడు, కళ్ళు అనమాట. ఎవరు? సూర్యుడు లోకానికి భగవంతుడి కంటి లాంటి వాడు. ఆయన దేవయానము, దేవ మార్గానికి ఆయన ఆధారం. దేవలోకాలకు వెళ్ళాలి అంటే, బ్రహ్మలోకాలకు ఉత్తరలోకాలకు వెళ్ళాలంటే సూర్య మార్గం ద్వారానే వెళ్ళాలి. అందుకనే సూర్యోపాసన అనేది మనకు చాలా మందికి ఉండేది. సూర్యుడిని ప్రత్యక్ష దైవము అంటారు. ఆ సూర్యుడిని ఆరాధించడం ద్వారా ఆయన వేద స్వరూపుడు. వేదాల్లో సూర్యుడు గురించి చాలా బాగా చెప్పారు. ఆయన ఎవరు? భగవత్ మార్గం ఆయన. రెండోది, అందుకనే మనం ధ్యానం చేసి ఏం చేసినా కూడా మనకు జరిగేది ఏంటంటే, ధ్యానంలో మూలాధారం ఉన్న శక్తి బయట లేక సహస్రారం ద్వారా పైకి వెళ్ళి ఆ సూర్య సంధానం చేస్తుంది. చేస్తేనే పరిపక్వత వచ్చినట్టు. అందుకని ఏదైతే ఉంటుందో ఆయనే కాలస్వరూపుడు. కాలుడు అంటే మృత్యు అని కూడా అర్థం. ఎందుకు కాలస్వరూపుడు అన్నారు? రోజు పెరుగుతోంది, పగలు రాత్రి పెరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాం? అబ్బా నేను పెద్దాళ్ళు అవుతున్నాం అనుకున్నాం. పెద్దాళ్ళం కావడం ఒక పక్కన అయితే, రెండోది ఏంటంటే మన ఆయుర్దాయాన్ని ఒక్కొక్క తగ్గించేస్తున్నాం, తినేస్తున్నాం. అంటే సూర్య గమనం ద్వారా మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు మృత్యు స్వరూపుడు కూడా, కాలస్వరూపుడు. అంటే మన ఆయుర్దాయాన్ని తీసుకువెళ్ళేవాడు కూడా ఆయనే. అందుకనే ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన చేయాలి, సూర్య నమస్కారాలు చేయడం, ఇవన్నీ సూర్యుని చేయాలి అని. అందుకని అటువంటి ఆయన ఎవరు? భగవంతుడికి నేత్రము. ఆయన సూర్యుడిని భగవంతుడిగా నేత్రంగా, నీ యొక్క నేత్రంగా కలిగి ఉంది. దైవ మార్గాలకు, ఉన్నత లోకాలకు మార్గమైనటువంటి వాటివి అందరికీ కూడా ఆయు ప్రమాణం ఇవ్వగలిగినటువంటి ఆయుకారకుడైనటువంటి భగవంతుడా, నీకు మేము నమస్కారం చేస్తున్నాను. మా యొక్క ప్రసన్నంగా మహావిభూతులు మాకు రక్షించ అనుగ్రహించు. ప్రాణాదభూత్యస్య తరాచరాణం ప్రాణః సహో బలమోజచ్చ వాయుః అన్వాస్మ సమ్రాజమివానుగా వయం ప్రసీదతాం నః సమావిభా విభూతి. ఇప్పుడు శరీరాలకు ఏంటంటే పరమాత్మ యొక్క ఆయన ప్రాణుడి చరాచర వస్తువులు సృష్టించబడ్డాయి. వాటి ప్రాణాలు పరమాత్మ యొక్క ప్రాణం నుంచే అన్ని రకాల జీవుల యొక్క ప్రాణాలు వచ్చాయి. దాని నుంచే మానసిక, శారీరక, ఇంద్రియ పటుత్వం అనుగ్రహించేటువంటి రావాలని ఎట్లా వస్తాయి? మనం మానసికంగా ఉండాలన్నా, బాగుండాలన్నా, ఆశ ముక్కు మూసుకున్నాం అనుకోండి, మామూలుగా సాధన కోసం మూసుకోవడం కాదు, ఎక్కడికో వెళ్తుంటాం, దుర్వాసన వచ్చింది అనుకోండి, కబక్కన వాసన ఒకటే, మంచిగా ఉంటే సువాసన మనం పీల్చగలిగితే, తట్టుకోలేదైతే దుర్వాసన. అంతేగాని వాసనకి లక్షణం లేదు. ఆ దానికి దుర్రు సు అనేవి కలిస్తే వస్తే దాని ప్రభావం అని చెప్పేది. అంటే విశేషణాలు అవి. ఈ వాసన అప్పుడు మూసుకున్నాం అనుకోండి, బిగబట్టుకుంటాం, చెడవాసన వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి ఎంత కష్టమో. ఏదో ధ్యానం చేసుకుంటూ ప్రాణాయామం చేసి కూర్చున్నాను అప్పుడు కాదు, మామూలుగా గట్టిగా బలంగా మూసుకుని అది ఎంత త్వరగా పరిగెత్తామో ఇప్పుడు వదిలేసి మంచి గాలి పీల్చుకుంటామని అనుకుంటాం. అంటే శరీరానికి కానీ, మనసుకు కానీ, ఇంద్రియాలకు కానీ పట్టుత్వం ఇచ్చేది ఏంటయ్యా అంటే ప్రాణము. కాబట్టి ఆ ప్రాణస్వరూపుడైనటువంటి భగవంతుడు ఆయన ఈ ప్రభు చక్రవర్తి, లోకాలంటే ఆయన అధికారి. ఆయనకు మేమందరం సేవకులం. ఆయన నువ్వు మమ్మల్ని ప్రసన్నుడి కా అని అడిగారు. తర్వాత అట్లాగే ఆయన చెవులు అంటే కృషుక్కులు, ఇవన్నీ కృషుక్కులు ఉండేవి ఇవన్నీ కూడా. ఆయన కృషుకు ఇదే ఉంటుంది, సేమ్ దాన్నే వీరేగా రాశాడు ఆయన. అట్లా తర్వాత శ్రోత్రాదిశో, ఆయన చెవులేంటి? దిశలే ఆయన చెవులు, దిక్కులన్నీ ఆయన చెవులు. కాబట్టి శబ్దము అంటే ఆయన నుంచి, దాని నుంచే కదా వచ్చేది మనకి. కాబట్టి ఆయన హృదయం ఉంది చూసారా, ఆయన దిక్కులు. హృదయం నుండి ఇంద్రియాలు పుట్టాయి, నాభి నుంచి ఆకాశం పుట్టింది, ఆయన యొక్క నాభి నుంచి ఆకాశం పుట్టింది.
ప్రాణ అపాన వ్యాన పాన అపాన వ్యానోదాన సమాన ప్రాణ. 5 ప్రాణాలు. ఇవి కాకుండా ఉప ప్రాణాలని కొన్ని ఉన్నాయి. అవి ఏమిట్రా అంటే మనస్సుకు చెందినట్టు ఇంద్రియాలు, మనస్సు అంటే కాకుండా నాగము, దేవదత్తము, కూర్మము, ఉపురము, ధనుంజయము అనేటువంటి 5 వాయువులు. అంటే ఒక్కొక్క ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణ అని 5 ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములు అని చెప్పాం కదా. ఈ ప్రాణానికి ఒక ఉపవాయువు ఉంది. అదేమిటయ్యా అంటే నాగము, రెండోది కూర్మము, మూడోది ఉపురము, నాలుగోది దేవదత్తము, ఐదోది ధనుంజయము. ఈ వాయువులు ఉన్నాయి. ఈ వాయువులు కూడా మనకి పనిచేస్తాయి. ఈ ధనుంజయము అనే వాయువు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే మన మోకాళ్ళు పడతాయి, కాళ్ళు పట్టేస్తాయంటారు. చూసారమ్మా, మన కాళ్ళు కదలటం లేదండి, కీళ్ళు పడతాయి. మనము మెటికలు ఇస్తారు, దాని ఘనంగా టక్కని సౌండ్ వస్తుంది కదా. సౌండ్ ఏంటి? ఎముక పట్టకని కొడుకు రాసుకుని కాదు, ఈ వెనుక ఈ జాయింట్ల మధ్యలో గాలి ఉంటుంది. ఆ గాలి అది ఎప్పుడు అనగానే ఆ వాయువు చెల్లిస్తుంది, బరస్ట్ అవ్వంగానే ఆ శబ్దం వస్తుంది. మెటికాన్ కాళ్ళు నడిచేప్పుడు ఇట్లా అనగానే పట్టంగా మెటికలు ఉంటాయండి, పట్టేసినట్టు ఇట్లా గట్టిగా మెటికలు ఇచ్చుకుంటే ఫ్రీ అయినట్టు. అంటే వాయువు అక్కడ బిగించిపోతుంది. ఆ బిగిన వాయువుని తీసేయాలి. ఇవి ఉపవాయువులు. ఇవి కూడా మనకి పనికి వస్తాయి. వచ్చే చుట్టూ లాగినట్టు శబ్దం వస్తాయి. ఇవన్నీ కూడా ఈ 5 వాయువులు, పంచ ఉపవాయువులు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఆయన భగవంతుని యొక్క రూపాలు. ఇవి మన శరీరాన్ని ఆశ్రయి ఇటువంటి వాడైనటువంటి ఓ భగవంతుడా, అన్నిటికీ ఆశ్రయభూతమైన కరుణించు, మమ్మల్ని రక్షించు అని ఇట్లా ఈయన అంటాడు. ఈయన నుంచి ఈయన యొక్క దాని నుంచి ఇంద్రుడు పుట్టాడు. ఈయన యొక్క అంటే ఎట్లా జరిగింది అంటే మొట్టమొదటి చెప్పిన సృష్టి కార్యక్రమాన్ని మళ్ళా చెప్తున్నాడు. ఈయన యొక్క బలం నుంచి ఇంద్రుడు పుట్టాడు, ఈయన కోపం నుంచి రుద్రుడు పుట్టాడు, అట్లాగే ఈయన బుద్ధి నుంచి బ్రహ్మ పుట్టాడు. ఎందుకంటే సృష్టి చేసేది ఆయనే కదా. అట్లా తర్వాత ఋషులు, వేదాలు, ఇంద్రియాల నుంచి పుట్టారు, వేదములు పుట్టారు, ఋషులు పుట్టారు, లింగం నుంచి ప్రజాపతులు పుట్టారు. ఎందుకంటే సృష్టి జరిగేది కాబట్టి అందుకని చెప్పాడు ప్రజాపతులు పుట్టారు. ఇట్లా ఇటువంటి ఇంతమందికి నువ్వు మూలమైనటువంటి వాడా మిమ్మల్ని అనుగ్రహించు. అట్లాగే ఈ పరమాత్మ యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది. అది అన్నట్టు అది శ్రీ రక్షసః పితరఛాయయాసన్ ధర్మస్తనాదితర పుష్టతో భూత్ భూర్యస్య శేష్ణో సరో విరార ప్రజీదతాం నః సమావిభూతి. ఆయన వక్షస్థలం నుంచి లక్ష్మీదేవి, ఆ ఛాయ తర్వాత ఆయన నీడ నుంచి పితృదేవతలు వచ్చారు, స్థనాల నుంచి ధర్మం వచ్చింది, వీపు నుంచి అధర్మం వచ్చింది, శిరస్సు నుంచి ఆకాశం వచ్చింది, విహారము నుంచి ఆయన చూస్తున్న సరదా తిరుగుతాడు, దాని నుంచి అప్సరసలు వచ్చారు. ఇట్లందరూ కూడా నీ నుంచే ఉద్భవించారు. ఇంతటి వైభవం కలిగిన వాడు నాయన నన్ను ప్రసన్నుడుగుతా. 40 అయినాయమ్మ, మళ్ళీ 8 అయిపోయింది ఆల్రెడీ. 8 నిమిషాలు అయినటువంటి ఇవాటి స్వస్తి చెప్పుకుని ముందు ఇదే ఇది దగ్గరగా మీకు పురుష సూక్తంలో ఉన్నదే ఉంటుంది. మొత్తం 50 ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి 40 అయినాయి. ఇంకొక 10 చూద్దాం. రేపు అవగొట్టేయడానికి అయిపోతాం. అయిచేసి తర్వాత దేవదానవులు దీనికి వచ్చేమంచడం ఆ కథ స్వస్తి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. మా ఒకటి ఇంతకు ముందు ఎవరు భగవద్గీతని గోవిందనామాల రూపంలో చదివారు కదా, చదివినట్టున్నారు ఒకసారి మీ వాళ్ళు ఎవరు? భగవద్గీత అధ్యాయాన్ని ఒకదాని తర్వాత ఒకటి. అవును గురువు గారు. అది ఎవరు రాశారో తెలుసా మీకు? చెప్పండి గురువు గారు. వెన్నకోట వెంకటరత్న శర్మట. ఎందుకంటే నా బుక్కులు తీసుకుంటే నా పుస్తకాల్లో మా అన్నయ్య రాసి పెట్టుకున్నాడు. వెన్నకోట వెంకటరత్న శర్మ అంటే మా నాన్నగారికి మరి ఏదో దాయాది ఇంటి పేరు అనుకుంటాను. మా నాన్నగారికి దాయాదు. మా తాతగారి యొక్క చిన్నాయన పెద్దనాయన కొడుకుల్లో ఎవరో తెలియదు కానీ ఆయన వెంకటరత్న శర్మట. ఆయన మా అక్క చెప్పింది. మాకు తెలియదు. మా చిన్నప్పుడు వచ్చేవాడు మా ఇంటికి. ఆయన అంత రాసి పెట్టి ఆయన అన్నయ్య పుస్తకాన్ని రాసి పెట్టాడు. ఈ మొత్తం అధ్యాయాలన్నీ కూడా 18 అధ్యాయాలు కూడా ఆయన ఒక్కొక్క అధ్యాయానికి
గోవిందనామ గోవింద గోవింద అంటూ ఒక మాట రాసుకుని చేసుకుంటూ వచ్చాం. ఈ అధ్యాయం అందుకు నా డౌట్ వచ్చింది, మొన్న ఎవరో పాడినట్టున్నారు కదా అన్నది. అది ఉంది. అట్లాగే హరణాథుని యొక్క కుష్మహరణాథ పూజ అష్టోత్తరాలు అట్లా కొన్ని రాసి పెట్టున్నారు. ఎవరైనా అడిగితే మక్కలే చెప్పారు, నాన్న వాళ్ళ దాయాదిరేనా, మనకు దాయాదులే కానీ తెలియదు అని. వెంకటరత్న శర్మ టైం ఎన్నకోట వెంకటరత్న శర్మ ఉన్నాయనుకున్నా, ఉంది అది దొరికిందండి. అదే పేజీ పాపం అలా రాసి పెట్టాడు, చాలా పెద్దది కదా ఉన్నది. అన్నయ్య ఈసారి వచ్చి నాకు చూపించవా? ఉందమ్మా, నా దగ్గర ఉంది, చూపిస్తాను. ధన్యవాదాలు గురువు గారండి. ఇప్పుడు అది మేడం, అది ఫోటో పెట్టాలంటే పెట్టచ్చు సంకీర్తన కానీ పాడుకుందామండి. నమస్తే అందరికి. ఎవరైనా కీర్తన పాడతారండి? కీర్తన పాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. రమ్య గారు చెప్పండి అమ్మా. ఒక చిన్న ఇదండి, మా బ్రదరు సత్సంగంలో చేరతాటండి, అవకాశం ఉందా? అయ్యో ఎందుకు లేదమ్మా, సత్సంగంలో చేరడానికి మరి ఎట్లా పంపిస్తారు? అది నాకు మీరు నా నెంబర్ మీకు తెలుసు కదమ్మా, బుద్ధమతమ్మ. మీ అన్నయ్య గారి నెంబర్ నాకు పంపించండి అమ్మా, నేను యాడ్ చేస్తాను. సరే, థ్యాంక్ యూ. తర్వాత నేను షణ్ముఖ దండకం చదువుతానమ్మా. ఓకే అమ్మా, అలాగే అమ్మా.